దుర్గంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పర్యటించారు. రాయదుర్గంలోని లోతట్టు ప్రాంతంలోని డ్రైనేజీని ఎమ్మెల్యే పరిశీలించారు. చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల కాలువ పూడిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే డ్రైనేజీ కాలువను పరిశీలించారు. పూడికతీత వెంటనే చేపట్టి ఇకపై ప్రజలకు డ్రైనేజీ వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రేపటి నుండి పూడికతీత పనులు ప్రారంభమవుతాయని మున్సిపల్ అధికారులు తెలిపారు. నానా వెనక్కి రానా కొద్దిగా ఇట్లా కాలువ రావాలా రాయదుర్గం పట్టణంలో చినుకు పడితే చాలా కుటుంబాలకు కునుకు లేకుండా చేస్తున్న రైడ్ ఇది. సగానికి పైగా పూడిక పేరుకుపోయి మురుగునీటి కాలువ సామర్థ్యం తగ్గిపోయి వర్షపు నీరు సక్రమంగా పారని కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపైనకి ఇళ్లలోకి షాపుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కౌన్సిల్ సమావేశంలో దీనిపైన చర్చించాం. ఈరోజు కమిషనరు మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి దీన్ని చూపించాం. రేపే పనులు ప్రారంభం చేయమని, తక్షణం పూడిక తీసి ఈ మురుగునీటి కాలువ సామర్థ్యాన్ని పెంచమని, ఇది ఎక్కడైతే పుట్టప్ప తోట వరకు ఉందో అక్కడి వరకు పూడిక తీసి వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరాం. వాళ్ళు రేపే పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. ఇది మనం చేయించకపోతే వర్షపు నీరు రోడ్ల మీదకి ఇళ్లలోకి చేరి ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడతారు. నానా వెనక్కి రానా కొద్దిగా